పారిశుధ్య పనుల కోసం వేసిన టెండర్లు రద్దు చేయాలని కోరుతూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నగరపాలక సంస్థలో కాంట్రాక్టు కార్మికులను తీసుకోవద్దని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులకు వెంటనే జీతాలు పెంచాలన్నారు. మన జిల్లాలో ఉండేటటువంటి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి అనేక పర్యాయాలు అనేక దఫాలు మా సమస్యలు పరిష్కరించండి, ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చేటటువంటి 15,000 మాత్రమే ఇస్తున్నారు, పిఎఫ్ ఈఎస్ఐ ఫోను 13,050 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, మా కుటుంబం జరగట్లేదని చెప్పేసి అనేక సార్లు మొరబెట్టుకున్నా కానీ వినేటటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం లేదు. అందుకని విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసులు 15 రోజుల ముందరిచ్చి దాదాపు 4 రోజుల నుంచి ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు 15వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈరోజు నుంచి సమ్మెలోకి రావడం జరిగింది. నెల్లూరు నగరంలో ప్రధానంగా 9వ డివిజన్లో 2 నెలల పాటు 50 లక్షలకి కాంట్రాక్టర్కి ఇస్తూ టెండర్లు ఈరోజు 16వ తేదీ 3 గంటల వరకు టెండర్లు వేసుకోవచ్చని చెప్పి పిలవడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని మా పనిని మాకే ఇవ్వాలనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పారిశుద్ధ్య పనులన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం అనే దానికి టెండర్లు పిలవడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము సిఐటిగా చెప్తా ఉన్నాం. చాలని జీతాలు, పిఎఫ్ ఈఎస్ఐ బాను 13,050 రూపాయలు నైపుణ్యం కలిగినటువంటి అంటే స్కిల్డ్ వర్కర్స్కి ఇస్తున్నారు. జీవో నంబర్ 36 ప్రకారం వీళ్ళకి 29,500 దాకా ఇవ్వాలి. కానీ ఆ జీవో ఉన్నప్పటికీ జీవో అమలు చేయకుండా సగం జీతం కూడా ఇవ్వడం లేదు. సచివాలయంలో వీరందరినీ 13,050 రూపాయల జీతం తీసుకునేటటువంటి వారందరినీ సచివాలయం ప్రభుత్వ వెబ్సైట్లో గవర్నమెంట్ ఉద్యోగిగా చూపిస్తున్నారు. మీరు గవర్నమెంట్ ఉద్యోగిగా అక్కడ చూపించినప్పుడు వీళ్ళని పర్మనెంట్ చేయండి. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, బిడ్డల స్కాలర్షిప్, వైద్యం అవసరమైనప్పుడు మాత్రం ఆ పథకాలు కట్ చేయడానికి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఆన్లైన్లో చూపిస్తున్నారు. జీతం మాత్రం వచ్చేసరికి 13,050 ఇస్తున్నారు.